రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి అవినీతికి, ఆయన చేసిన అక్రమ దోపిడీకి టౌన్ బ్యాంకు కూడా ఈరోజు దాంట్లో ఉండే ఉద్యోగస్తులు కానీ దాంట్లో ఉన్నటువంటి డిపాజిటర్లకు కానీ ఇబ్బంది పరిస్థితులు ఏర్పడినాయి. నేను ఎస్ఎస్ మాల్కు సంబంధించిన ఫస్ట్ ఏం చెప్తానంటే, బాగా చూడండి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు దానికి. ఇది మున్సిపాలిటీ వాళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు దానికని సర్టిఫై చేసి ఇచ్చింది ఇది కమిషనర్ గారు. ఈ మున్సిపాలిటీ సర్టిఫికేట్ ఓసీ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ లేకపోతే కనుక మీకు ట్యాక్సులు ఫస్ట్ ఎక్కువ పడతాయి. ట్యాక్సులు ఎక్కువ పడేది ఒకటి. రెండవది అతి ముఖ్యమైనది ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు. ఇది ఫైర్ ఎన్ఓసి లేదని చెప్పి ఇచ్చిన లెటర్. అంటే ఆక్యుపెన్సీ లేదు, ఫైర్ సర్టిఫికేట్ లేదు. ఫైర్ సర్టిఫికేట్ లేనందువల్ల మీకు నష్టం ఏంటంటే, బ్యాంకింగ్ లోన్కు పోయినప్పుడు బ్యాంకు వాళ్ళు ఖచ్చితంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ప్లస్ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎన్ఓసి ఉందా అని అడుగుతారు. కాబట్టి మీకు బ్యాంకు లోన్లు రావు. ఎవరైతే కొనాలనుకుంటున్నారో, లేదు కొని కూడా చాలామంది ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్స్ లేవు, ఇవి తెచ్చుకునేదానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. వేకెంట్ ల్యాండ్ని బ్యాంకులో తనఖా పెట్టి బ్యాంక్ ఎన్పి అయింది. ఏ క్షణమైనా కూడా బ్యాంకు వాళ్ళు ప్రాపర్టీని సీజ్ చేసే అవకాశం ఉంది. టౌన్ బ్యాంకులు పైన రూములకు ఇచ్చినారు. ఇది ఆర్బీఐ. ఈ రెండు ఆర్బీఐ ముంబై, ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ విజయవాడ. డేట్ వచ్చి 18వ తారీఖు. ఇది డిప్యూటీ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై, ఇది విజయవాడ. ఈ రెండు బ్యాంకింగ్లో ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి 18వ తారీఖు నేను పిటిషన్ పెట్టినా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు త్వరలో వచ్చి బ్యాంకుల్ని రెండింటినీ తనిఖీ చేస్తారని నాకు మెయిల్ ద్వారా కూడా వాళ్ళు రిప్లై ఇచ్చినారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, టౌన్ బ్యాంక్కి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి టౌన్ బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించి డబ్బులు తీసుకున్నాడని ఆ రోజు నేను చెప్పిన, అది 100% కరెక్ట్. దానికి ఆయన ఎందుకు అంత రియాక్ట్ అయ్యి మాజీ చైర్మన్తో ప్రెస్ మీట్ పెట్టించి మేమన్నీ కరెక్ట్ ఇచ్చినామన్నాడు కదా. ఇప్పుడు డిఎల్సిఓ గారు ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు కూడా చూస్తుంటారు, వాట్సాప్లో న్యూస్లో వస్తుంది. ఆఫీసర్స్ మినిమం 10 days పడుతుంది ఎంక్వైరీకి. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. నాకుండే సమాచారం ఏంటంటే, ఆల్రెడీ ఎస్ఎస్ మాల్కు సంబంధించిన అకౌంట్లు, ఇది ఎట్లా అంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి స్టూడెంట్ ఎట్టుంటుందో ఆయనది, ఆయన లీలలు చూడండి, ఏడా జరగవిటాటి ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇప్పుడు నేనున్న నా ఫార్చునర్ వెహికల్ నేను బ్యాంకులో లోన్ పెట్టినా. ఫర్ ఎగ్జాంపుల్ 30 లక్షలు లోన్ పెట్టినా. నెలకు 1,00,000 కంతు, 30 నెలలు అసలు కడతా, అంటే నెలకు 1,00,000 ప్రిన్సిపల్ అమౌంట్ లోన్లోది. నెక్స్ట్ 30 లక్షలు వడ్డీ కలిపి రూపాయి వడ్డీ అయితే 30,000, 1,30,000 కంతు వస్తుంది. ప్రతి నెల ఈఎంఐ కట్టాలా. కానీ రాచమల్లు అవినీతిలో రాచమల్లు లెక్క తీసుకుంటే ఈఎంఐ పొద్దుటూరులో లోన్ తీసుకొని ఉన్నారు. ఎస్ఎస్ మాల్ వాళ్ళు మార్చి 31st ఒక్కసారే కడతారు, ఇయర్లీ వన్స్. ఎంత బంపర్ ఆఫర్ ఇది అంటే, లెక్కికుంటే రాచమల్లు ఇస్తాడా ఇట్ట ఆఫర్లు? రాచమల్లు ప్రసాద్ రెడ్డి లీలల్లో నో ఈఎంఐ, ఓన్లీ ఇయర్లీ ఇంట్రెస్ట్ పేమెంట్. చూడండి ఎంత బాగుందో ఇది. ఇయర్లీ ఒకసారి ఇంట్రెస్ట్ కడతారు. ఈ కోటికి నెక్స్ట్ ఇయర్ వచ్చేకల్లా వాల్యుయేషన్ రిపోర్ట్ పెంచేది, 20 లక్షలు ఎక్స్ట్రా అమౌంట్ మళ్ళా కట్టేది ఇచ్చేది. కోటి లోన్ 1,20,000 అవుతుంది. అతను ఏం కట్టాడు, ఆ 20 లక్షల్లో నుంచే వడ్డీ కట్టింటాడు. మళ్ళీ ఒక 5 లక్షలు 10 లక్షలు జోబులు వేసుకుంటారు. ఇట్లా లోన్లు పెంచుకుంటా మళ్ళా నీతులు చెప్పిస్తాడు. మేము రాజకీయ నాయకులు చెప్తే లోన్లు ఇస్తామా, బ్యాంక్ అనేది రాజకీయ నాయకులు చెప్తే ఇయ్యరు. నేను ఇప్పుడు కూడా చెప్తాను, ఆ మాట్లాడిన వ్యక్తికి, ఎవరైతే టౌన్ బ్యాంకులో ఆ రోజు ఉన్నారో వాళ్ళ పేరుతో ఎస్ఎస్ మాల్లో కూడా రూములు ఉన్నాయి, డాక్యుమెంట్లు కూడా ఇస్తా. మీరు కొన్నారా, లోన్లు ఇచ్చినందుకు ఇచ్చినారా, అది చెప్పాలా. నాకు స్థాయి లేకుంటే నువ్వు ఎందుకు జవాబు చెప్పినావు? ప్రమాణానికి నేను సిద్ధం రా ప్రవీణ్ ఎందుకు పిలిచినావు? నాకు స్థాయి లేకపోతే ప్రజలకు కావాల్సింది రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఇప్పటికీ అహంకారం తగ్గలే. నేను కూడా ప్రొద్దుటూరులో ఓటర్నయ్యా. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిన్ను ప్రశ్నించేదానికి ఒక్క ఓటర్ చాలు. భారత రాజ్యాంగం తెలుసుకో రాచమల్లు. నిన్నెవ్వడు వ్యక్తిగతంగా వచ్చి ప్రమాణం చేయమనడంలే. నీ వ్యక్తిగత జీవితంతో ప్రొద్దుటూరు ప్రజలకు ఏంటి ఉపయోగం? ఏంది? ఎస్ఎస్ మాల్ వాళ్ళు నీకు 2.5 కోటి డబ్బులు ఇచ్చినారా, ఇయ్యలేదా? ఛాలెంజ్ మళ్ళా ప్రమాణానికి రా. బంగారెడ్డి అన్న అడుగుతానా నిన్ను, మున్సిపాలిటీ అంతా చూస్తున్నావు కదా, వైస్ చైర్మన్గా ఉన్నావు కదా, ఇంట్లో అన్న అన్ని గంటలు ఉంటావో ఉండవో కానీ అధికారం ఉన్నప్పుడు మున్సిపల్ ఆఫీస్లోనే ఉంటానేవు కదా, నీకు తెలీదా? రా నువ్వు రా. మీ బావకు డబ్బులు లేదా? మున్సిపాలిటీలో ఎన్ఓసి లేదని నీకు తెల్లా? 24 గంటల్లో ఎన్ని గంటలు కూర్చున్నావు? ప్రొద్దుటూరు ప్రజలు ఆలోచన చేసుకోండి. బంగారెడ్డి గారి కేర్ ఆఫ్ అడ్రస్ మున్సిపాలిటీ కాదా? నేను తప్పు చెప్తానా? తప్పు చెప్తే బంగారెడ్డి అని రేపు పెట్టమని ప్రెస్ మీట్. తెల్లా నీకు ఎన్ఓసి లేదు మున్సిపాలిటీది, దాన్ని మనం ఓపెన్ చేయనీకొద్దని మీ బావకు చెప్పొచ్చు కదా. బావ కళ్ళల్లో ఆనందం చూడాలని ఎన్నో చేస్తావే, మరి ఇది ఎందుకు చేయలేను? మరి ఎస్ఎస్ మాలకు ఫైర్ సేఫ్టీ లేదు బావా, ఎవడన్నా ప్రజలు దాంట్లో పడి ఏదన్నా ప్రమాదం జరిగి చచ్చిపోతే చెడ్డ పేరు బావా నీకని, బావకు చెడ్డ పేరు రాకుండా ఎందుకు చేయలే బంగారెడ్డి గారు? మీరు ఏ రాజకీయ పదవి లేకున్నా, ఏ పార్టీ పదవి లేకున్నా ప్రశ్నిస్తా. నిన్ను ఏం చేస్తావు నువ్వు? అంటే మనిషిని ప్రశ్నించేదానికి కూడా హక్కు లేదా నీకాడ? మేమేమన్నా నియంత పాలన ఉన్నామనుకుంటున్నావా నువ్వు? భారత రాజ్యాంగం నాకే హక్కులు కల్పించిందో
ఆ హక్కుల కోసం నువ్వు చేసే డబ్బులు తీసుకొని ప్రజల ప్రాణాలకు ఇబ్బంది పెడితే ఒప్పుకునే క్వశ్చన్ లేదు. ఎస్ఎస్ మాల్లో డబ్బు తీసుకొని బ్యాంకు లోన్లు ఇప్పించినావు. ఎస్ఎస్ మాల్లో ఈరోజు కొని అమ్మాలంటే దాంట్లో తీసుకునే వాళ్ళకు జ్వరం వస్తుంది. ఇన్ని సర్టిఫికెట్లు లేవే, పొరపాటున కొన్నాం కదా సామ్యాన్ని వాళ్ళు ఏడుస్తా అంటే నీకు ఆనందంగా ఉందే? వాడెవడో చెప్తే నేను చేయాలని అంటావా? ఇప్పటికి కూడా నేను గౌరవంగా పిలుస్తున్నా. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు స్థాయితో పనిలే. లాస్ట్కు నీ బామర్ది బంగారెడ్డి గారు ఏం చేస్తున్నాడు? ఎవడైనా ఇంటికి కొలాయి కనెక్షన్ కావాలన్నా కూడా ఆడ బంగారెడ్డి గారు ఓకే అంటేనే ఇక్కడ కొలాయి కనెక్షన్ శాంక్షన్ అవుతుంది. ఆడ టోకన్ పడితే ఇక్కడ మున్సిపల్ ప్లాన్లు అప్రూవల్ అవుతాయి. అంత వ్యవస్థ నడిపినావే బంగారెడ్డి అన్న. ఇది ఎందుకు అలా నోరిపోకుండా ఉన్నావు? ఏమన్నా దీంట్లో మీ బావకు భాగం లేకుంటే చెప్పున్నారే ప్రెస్కి వచ్చి. బంగారెడ్డి అన్న నువ్వు చెప్పాలా? మున్సిపాలిటీలో నువ్వే కదా ఉన్నింది, నువ్వు వచ్చి చెప్పు రేపు. ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తానా, ఎస్ఎస్ మాల్లో ఎటువంటి సర్టిఫికేట్ లేవు. ఇప్పుడు ప్రభుత్వంలో అన్ని డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేసిన, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసిన, ఫైర్ వాళ్ళకి కంప్లైంట్ చేసిన, బ్యాంకింగ్ వాళ్ళకి కంప్లైంట్ చేసిన, మొత్తం అందరికీ కంప్లైంట్ చేసిన, ఎవరు కూడా ఇవన్నీ ఫాలో అయ్యేంత వరకు కొనాకండి. ఆ రోజు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి లెక్క తీసుకోవడం వల్ల ఈ రోజుకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల డబల్ పన్ను కడుతున్నారు. అంటే దాంట్లో బాడెక్కున్నోనికేమో డబల్ ధమాకా. ఇప్పుడేమో గప్చుపోయినాడు. ఏనా గవర్నమెంట్ ఉన్నప్పుడేనా నువ్వు మాట్లాడేది? బంగారెడ్డి అన్న దీనికి చెప్పు జవాబు. మేము ఆ రోజు గవర్నమెంట్ లేనప్పుడు మాట్లాడాం కదా. నీకేం భయం ఏమి? నిన్నెవరేం మేము అనము. మాకేం అవసరం ఉంది మీ జోలికి రావడము? మేము ఏదున్నా తప్పు చేసి ప్రశ్నిస్తాం. ఎన్ని ఉన్నాయి మీవి తీస్తాను ఒక్కొక్కటి బయటికి. నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తానా కదా, DAW కాలేజీ మీ ఆర్బీకి ఏం చేసింది చెప్తా, ఆధారాలు చూపిస్తా. తర్వాత సుందరయ్య కాలనీలో గవర్నమెంట్ భూమి ఆక్రమించుకున్నారు, ప్లాట్లు వేసినారు చెప్తా. కలవరి టెంపుల్ దగ్గర ఆడ మీరు ఏం తీసుకున్నారు, ఆడ ఏం భూములు దుబ్బింది చెప్తా. చౌడపల్లి చర్చి భూములు చెప్తా. మొన్నటిదాకా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు, ఈ ప్రభుత్వంలోని కేకలేస్తావు. నువ్వు ఎవడు అసలు మాట్లాడనీకి? నువ్వు అసలు కబ్జాదారుని. నువ్వు కబ్జాలు చేసి పక్కన వాళ్ళు మాడతావు. మున్సిపాలిటీని నాశనం చేసినావు బంగారెడ్డి అన్న. ఇప్పటికన్నా మానుకో. అసలు నీ ప్రెస్ మీట్లు ఇంటా అంటే పెద్ద పెద్ద మాటలు. ఏంది మా బంగారెడ్డి అన్న ఏంది ఇంత మంచి వాక్యాలు చెప్తున్నాడు? ఏంది ఆయన ఏంది ఇంట్లో మంచివాడని నాకు అర్థం కాలే. ఇప్పుడు చూస్తా అంటే నీ మాటలు ఇవన్నీ చెప్పు, దీనిలోకి చెప్పు ఆన్సరు. ఎవరో ఏందో ఒక చిన్న అవినీతి ఆరోపణలు నియమించి చేసేకల్లా ఆయిల్ మిల్లు కాజాన్నని పక్కన పెట్టుకొని ఇంకొకరిని పక్కన పెట్టుకొని ఊగుతా నేను అది చేయాలి ఊగినావే. ఇప్పుడు ఎస్ఎస్ మాల్ విషయంలో ఏందో చెప్పు. ఎస్ఎస్ మాల్ విషయంలో క్లారిటీ ఇవ్వు ప్రజలకు. ఏది ఏమైనా ఫైనల్గా ఒకటే చెప్తానా, ఎవరు ఎన్ని తప్పుడు రాతలు రాసుకున్నా, కొందరు ఏంటో న్యూస్ల్లో ట్రోల్స్లు పెట్టినా, ఇంకొకరు ఏంటో నా మీద లేని ఆరోపణలు తప్పుడు పనులు నేనేదో చేసినట్టో, లేకపోతే నేనేదో ద్రోహం చేసినట్టో, ఇంకొకరికి ఎవరు ఎన్ని పెట్టుకున్నా నేను డోంట్ కేర్. ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రవీణ్ అనేవాడు ప్రశ్నిస్తాడు. ఎవరు తప్పు చేసినా, ఈవెన్ నా అన్నదమ్ములు తప్పు చేసినా ప్రశ్నిస్తాను. మా నాయన తప్పు చేసినా ఇది తప్పు నాయన చేయొద్దని చెప్తా. అది నా హక్కు. ఎవరో ఏందో నా మీద అయి రాపిచ్చి అదేదో దొంగ అవి పిటిషన్లు పెడుతున్నారు. ఎట్లా అంటే కింద పేరు ఉండదు, సెల్ నెంబర్ ఉంటుంది. ఒకరి పేరు ఉంటుంది, సెల్ నెంబర్ ఒకటి ఉంటుంది. వానికి ఫోన్ కొట్టారనుకో, నేనా ప్రవీణ్ రెడ్డి మీద పిటిషన్ పెట్టినానా, నాకు తెలియదే, అసలు ఈ నా పేరు ఇది కాదే అంటున్నారు. అటన్నీ మానుకొని రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు, బంగారెడ్డి గారు ఇటు మానుకోవాలి. ఫస్ట్ మానుకొని ముందు ఎస్ఎస్ మాల్ది ఫస్ట్ రాండి. వస్తారా రాకపోయినా కూడా ఫైనల్గా ఎస్ఎస్ మాల్లో కూడా నేను చెప్పేది ఏంటంటే, నేను ఈ విషయం మీద న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించబోతానా. ఖచ్చితంగా నేనే కేసేస్తా. నాకు కావాల్సింది ప్రొద్దుటూరు ప్రజలు నాకు ముఖ్యం. రాజకీయాలు, పదవులు, డబ్బు ఈ మూడిటి కంటే నాకు ప్రొద్దుటూరు ప్రజలు ముఖ్యం. ప్రజల కోసం పోరాడతా, ప్రజల కోసం ప్రశ్నిస్తా, ప్రజల కోసమే ఏనాడో జైలుకు పోయినా దేనికైనా సిద్ధంగా ఉండా. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాట చెప్పినావు, మాట తప్పకుండా వచ్చి ప్రమాణం చేయి.